గురుదేవ, వాస్తుని భారతదేశంలోనే పాటిస్తున్నారు. ఇతర ఏ దేశాల్లో కూడా పాటించడం జరగట్లేదు. మరి భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. వాస్తు పాటించిన దేశాలు ఎందుకు చాలా అభివృద్ధి చెందాయి? ఎక్కడుంది తేడా అంటారు? అమెరికా ఆర్థికంగా డెవలప్ అయిందండి. హ్మ్. కానీ మిగతా విషయాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చూడండి. అమెరికాలో ఉన్న ఏ ప్రెసిడెంట్ అయినా ఇప్పటి వరకు మొదటి భార్యతో ఉన్నాడా? లేదు. మీరు ఎవరినైనా చూసుకోండి, హ్మ్. లేడు. పోనీ పిల్లలు వాళ్ళతో ఉన్నారా? లేరు. రీజన్ ఏంటి అంటే కలుస్తూ ఉంటారు, అది వేరు. సో మనకు వాళ్ళకున్న తేడా అది. అదే మన కంట్రీలో, మన భారతదేశంలో ఒకసారి పెళ్ళయింది అంటే భార్యాభర్తలు ఇద్దరు చనిపోయే వరకు కలిసే ఉంటారు. అవును. అది మన సాంప్రదాయం. అక్కడ ఆ పరిస్థితి లేదు. మరి ఇలా భార్యాభర్తలు ఇద్దరు కలిసే ఉండాలి, మళ్ళా పేరెంట్స్ తోటే పిల్లలు కలిసి ఉండాలి, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే సదుద్దేశంతో ఋషులు మహర్షులు ఈ అద్భుతమైన వాస్తు శాస్త్రాన్ని కనిపెట్టారు. వాస్తు ఇలా ఉంటే వీళ్ళంతా కలిసి ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారని చెప్పి దీన్ని కనిపెట్టారు. ఓకే. సో అది వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను కదా, ఎవరు కూడా ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ అయినా కానీ, ఇప్పుడున్న ట్రంపే చూసుకోండి. సో ఆయన కూడా ఆయన మొదటి భార్యతో ఇంతవరకు లేడు. చిత్ర విచిత్రం ఏంది అంటే, ట్రంప్కున్న ఇప్పుడు మూడో భార్య కావచ్చు, రెండో భార్య కూతురు వచ్చి ట్రంప్కు మూడో పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే చూడండి, మన దగ్గర ఆచారం ఉందా?